సొల్యూషన్ ఫస్ట్ మనకి ఇలా లిమిట్స్ cos θలో ఉన్నాయి కాబట్టి θని తర్వాత dθ తర్వాత లేదు ఫస్ట్ మళ్ళీ r మాత్రమే ఉంది 0 to 5 0 to a cos θ sin θ into dθ is బయట రాస్తున్నాను సో ఓన్లీ r మాత్రమే ఇస్తున్నాను చూపిస్తుంటే 0 to 5 a cos θ సారీ లిమిట్స్ అప్లై చేస్తున్నాను అప్పుడు మనకు ఫార్ములా ఉంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x into dx x for n into dx ఉంది x for n plus 1 by n ఈ ఫార్ములా బట్టి n plus 1 ఉంది ఈ ఫార్ములా బట్టి మనం ఏం రాయాలంటే r square by 2 వస్తుంది 0 to a cos θ sin θ into dθ याद कीजिए राजा 0 to 1 by 2 బయట రాసుకున్నాం ఇప్పుడు లోపలికి లిమిట్ సప్లై చేయండి అప్పుడు మనకి ఏం వస్తుందంటే a స్క్వేర్ cos స్క్వేర్ θ అయింది మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా లోయర్ లిమిట్ 0 కాబట్టి 0 స్క్వేర్ అంటే మనకి ఏం అవసరం లేదు రాస్తాం sin θ into dθ a square का बड़े का से a square बड़े को 0 to pi cos square theta sin theta into dθ ఇప్పుడు మనము cos theta ని t అనుకున్నాము t స్క్వేర్ అయితే డిఫరెన్షియేషన్ చేసి sin sin theta into dθ వస్తుంది cos θ ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది d by dx of cos θ minus sin θ sin θ into dθ dt దీని ఏం రాసుకోవచ్చు sin θ dθ is equal to మైనస్ ఇక్కడికి వస్తే మైనస్ dt ఇప్పుడు మనం sin θ dθ ఉన్న ప్లేస్ లో మైనస్ dt అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసి అప్పర్ లిమిట్ ఇవ్వండి పై θ ప్లస్ పై సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమో సెట్ చేయాలి t ఈక్వల్ టు -1 అంటే cos π ఈక్వల్ టు -1 అండ్ 0 సబ్స్టిట్యూట్ చేసి ఏమో వస్తుంది 1 వస్తుంది cos 0 అయితే వాల్యూ 1 లిమిట్స్ ని మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు a స్క్వేర్ బై 2 యావరేజ్ ఉంది 1 టు -1 అయితే లిమిట్స్ చేంజ్ అవుతాయి అండ్ cos θ అంటే అనుకుంటున్నాం కాబట్టి t స్క్వేర్ ఇంటూ sin θ dθ ప్లస్ అంటే మనకి ఏం వచ్చింది sin θ dt వచ్చింది కాబట్టి dt ఇప్పుడు మనకి ఏం వస్తుందంటే a స్క్వేర్ బై 2 దీనికి మనకు తెలుసు ఏమైంది ఇంటిగ్రేషన్ చేస్తే t క్యూబ్ బై 3 అయింది t క్యూబ్ బై 3 లిమిట్స్ 1 to -1 మైనస్ 1 to -1 అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ముందర రాస్తాను మైనస్ a స్క్వేర్ బై 2 2 3 6 వస్తుంది 6 రాస్తాను t క్యూబ్ ఉంది t క్యూబ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ -1 t క్యూబ్ అంటే -1 వస్తుంది దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ దానికి t క్యూబ్ వస్తుంది అంటే -1 ఇప్పుడు ఏంటి మైనస్ a స్క్వేర్ బై 6 మైనస్ a స్క్వేర్ బై 6 యాడ్ చేసి రాసిన -1 -2 2 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి a స్క్వేర్ బై 3 is the answer. Thank you for watching.